నేను హుసేన్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధానమైనటువంటి వార్తాంశాలు ఒకసారి పరిశీలిస్తే, మరి నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి 1:45 ప్రాంతంలో నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా రైట్ సైడ్ ఉన్నటువంటి టైరు పేలి ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్నటువంటి ఆపోజిట్లో వస్తున్నటువంటి వాహన భారీ కంటైనర్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా అగ్నికి ఆహుతి అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదం నుంచి 36 మంది బయటపడ్డారు. ముగ్గురు మరణించినటువంటి పరిస్థితి వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగంతో పాటు జిల్లా ఎస్పీ కూడా రంగంలో దిగి ఈ ప్రమాదానికి గల కారణాలపైన పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అయితే ఈ కేసులకు సంబంధించి ప్రధాన వైభవ్ అనేటువంటి ఒక ప్రయాణికుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ను ఆసరాగా చేసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు మరణించినటువంటి డ్రైవర్ పైన. అది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎమ్మునూరులో మనం పరిశీలించినట్లయితే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తాను చేస్తున్నటువంటి వ్యాపారంలో లావాదేవీలు భూ తగాదాలు ఉన్నటువంటి నేపథ్యంలో కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక 4 వ్యక్తులు కిడ్నాప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అప్రమత్తమైనటువంటి కుటుంబ సభ్యులు 100కి ఫోన్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆలూరు వద్ద వెళ్తున్నటువంటి వీరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. మరోవైపు డోన్ నియోజకవర్గం బేతంచెల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి. ఇది వాళ్ళ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తాంశాలు.